ఘంటసాల గారు ఆలపించిన ఈ పద్యం వినండి, తర్వాత అర్థం తెలుసుకుందాం. స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్చటి పల్కులకేల కల్గెనో అతులిత మాధురీ మహిమ. తెలిసెన్ భువనైక మోహనోద్దత సుకుమార వార వనిత జనత గణతాపహారి సంతత మధురాధరోదిత సుధార సదారల గ్రోలుటంజుమీ. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవుల్లో దోర్జటి కవి ఒకరు. దోర్జటి గారి కవిత్వానికి ఇంత మాధుర్యం, ఇంత తీయదనం ఎక్కడదో అని శ్రీకృష్ణదేవరాయలు గారు అనుకున్నప్పుడు దానికి చమత్కారంగా రామకృష్ణ కవి సమాధానం ఇస్తూ, రాజా నాకు తెలుసు, ఈ భూమిపై అద్భుత సౌందర్య రాశులైన వారకాంతల యొక్క తాపాన్ని తీరుస్తూ అందమైన వారి పెదవుల అధరామృతాన్ని స్వీకరించడం వల్ల ఆయన కవిత్వానికి ఇంత మాధుర్యం, అంత తీయదనం వచ్చిందని చెప్తూ దోర్జటి గారి రసికత్వాన్ని చెప్పగానే చెప్పి, అంతేనా తాతయ్య అని ప్రశ్నిస్తాడు. దానికి దోర్జటి గారు కొంచెం సిగ్గుపడుతూ, అవునేమో మనవడా అని సమాధానం ఇచ్చేసరికి సభ అంతా నవ్వులమయం అవుతుంది. బాగుంది కదా రామకృష్ణ కవి చమత్కార పద్యం.